నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న చిరుతపులి బంధించడానికి నానా తంటాలు పడుతున్న అధికారులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రజలకు పిలుపునిచ్చిన విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీ షా. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ కేఏ పాల్ డిమాండ్. తిరుమల తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని సూచన. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. చిరుతపులి 3 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతంలో సంచరిస్తూ అటు అధికారులకు ఇటు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు. అయితే గురువారం ఆ చిరుత కదలికలు ఉన్న కడియపులంక చెక్కపల్లి వారి వీధి సమీపంలోని నర్సరీ వద్ద బోన్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుండి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే దివాన్ చెరువు, కడియం ప్రాంతాల్లో 25 రోజులుగా అధికారులు వేసిన ఎత్తుగళ్లను చిత్తు చేస్తూ తప్పించుకుని తిరుగుతుంది. ప్రతి ఒక్కరూ కనీసం 3 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ నాగబాబు, ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ అహ్మద్ అలీ షా పిలుపునిచ్చారు. పిఠాపురం మున్సిపాలిటీ స్వచ్ఛ పిఠాపురం, ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నా మొక్క నా శ్వాస కార్యక్రమాల్లో భాగంగా ఈ 2 సంస్థలు సంయుక్తంగా పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, మున్సిపల్ కమిషనర్ కనకారావు ముఖ్య అతిథులుగా పాల్గొని రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పేరూరి సూరిబాబు, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, అక్షరం భాస్కర్, పాల్ఘాట్ శివరామకృష్ణన్, బంగారు తిరుమల తదితరులు పాల్గొన్నారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున పిఠాపురం రైల్వే స్టేషన్లో నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు, మన స్టేషన్ మాస్టర్ నాగబాబు గారు, అహ్మద్ అలీ షా గారు, బయోడైవర్సిటీ సత్యప్రసాద్ గారు, ఇతర మున్సిపల్ సిబ్బంది అంతా కలిసి ఈరోజు ఈ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క కార్యవర్గం అంతా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పిఠాపురంలో అన్ని ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటి పిఠాపురాన్ని ఒక నందనవనంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇది. అందులో భాగంగా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే ఆర్ఆర్బిహెచ్ఆర్లో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, అన్ని వీధుల్లో కూడా అన్ని చోట్ల కూడా మొక్కలు నాటి పిఠాపురాన్ని ఒక గొప్ప నందనవనంగా, హరితవనంగా తీర్చిదిద్దాలనేటువంటిది సంకల్పం. ఎందువల్లంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే భూతాపం పెరిగిపోయి అతివృష్టి, అనావృష్టి ఏర్పడి అనేక రకాలైనటువంటి పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా అనారోగ్య సమస్యలు మనవాళ్ళకి ఎన్నో ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి వాతావరణ మార్పులు జరిగి మనకు ఎన్నో విధాలైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం కేవలం సూక్ష్మమైనటువంటి మార్గం మొక్క. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటగలిగినట్లయితే మన పిఠాపురంలో రాబోయే 5 సంవత్సరాల్లో అనేక మొక్కలు ఏర్పడతాయి. మరి పిఠాపురం జనాభా 2,50,000 వరకు ఉన్నట్లుగా మనకు అంచనా. ఆ 2,50,000 మంది మొక్కలు నాటగలిగినట్లయితే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే మన పిఠాపురం అంతా కూడా హరితవనంగా మారుతుంది. ఆ విధంగా మన పర్యావరణాన్ని మన వంతు బాధ్యతగా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకి ఈరోజు ఈ సందర్భంగా మనం గుర్తించాలి. స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మొక్కల నుండి లభిస్తుంది. మరి ఆ ప్రాణవాయువు మన స్వచ్ఛత ఉన్నట్లయితే మనకి ఎన్నో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన అందరికీ
తిరుమల పవిత్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేఏ పాల్ సూచించారు. తిరుమలను కలుపుకుని తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. ఇలా తిరుమలతో పాటు తిరుపతిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని, అప్పుడే ఈ ప్రాంతంతో రాజకీయాలు చేయడం ఆపగలమన్నారు. కేవలం 741 మంది మాత్రమే ఉన్న వాటికన్ సిటీని ప్రత్యేక దేశంగా ప్రకటించారని, అలాంటిది 34 లక్షల మంది హిందువులు కలిగిన తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే సమస్య ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. పాదాల మీద పడ్డాడు వైజాగ్ లో, సిపిఐ సిపిఎం వాళ్ళు పాదాల మీద పడ్డాడు. 8 అయిపోయి తర్వాత టీడీపీలో చేరినప్పుడు ఈయన బీజేపీలో చేరుతాడని అలయన్స్ పెట్టుకోవద్దు చెప్పాను. దాని అవతారాలు ఎందుకు? అది తెలంగాణలో కంటిన్యూ అవుద్ది. సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాను కదా. చూడు బాబు, లడ్డూలో కల్తీ కలిసింది అంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలి. ఒక హోలీ టెంపుల్ని అన్హోలీ చేస్తే. కానీ జూలై 23ని ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను చదివాను. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది. ఇప్పుడు వరకు ఎందుకు ఊరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? దానికి ముందు జవాబు చెప్పాలి. అంటే 100 రోజులు మీరు ఫెయిల్ అయిపోయింది డిస్ట్రాక్ట్ చేయడానిక, స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మడానిక, ప్రత్యేక హోదా కావాలని కోర్టులో ఫైల్ చేయి. కనీసం నేను ఫైట్ చేస్తున్నాను 6 కోట్లు ఆంధ్రుల తరపుని, 15 కోట్లు తెలుగు ప్రజల తరపుని. మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదని అడుగుతున్నాను చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని. హిందువులు హిందూ పని చేయని, ముస్లింలు ముస్లిం పని చేయని, క్రిస్టియన్స్ క్రిస్టియన్ పని చేయని, అందరం దేశంలో శాంతిగా ఉందాం. కారణం ఏంటంటే ఎలాగా ఫెయిల్ అయిపోయారు. 100 రోజుల్లో ఇచ్చిన 6 వాగ్దానాలను నెరవేర్చలేదు, స్టీల్ ప్లాంట్ ని కాపాడలేదు, ప్రత్యేక హోదా తేలేకపోయారు. మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఉన్నది మోదీ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు గొడవలు పెట్టాలా? అప్పుడు మోదీ ఎలాగైతే పాకిస్తాన్ మీద యుద్ధం అంటాడో ఎలక్షన్స్ ముందు, లేదా చైనా ఆక్యుపై అంటాడో, లేదా ప్రపంచంలో వెళ్ళి నేను లెక్చర్ ఇస్తాను అంటాడో శాంతి దూతలాగా, ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు. ఎలాగా చంద్రబాబు నాయుడు ముసలి వెళ్ళిపోయాడు, బీజేపీ ఎలాగా 1% లేదు, ఒరే నువ్వు రెచ్చగొట్టు, వైసీపీలో ఉన్న ఎవడైనా యూజ్లెస్ ఫెలోస్ ఉంటే వాళ్ళు వచ్చి నీ పార్టీలో చేరుతారు, చేర్చుకో. ఆల్రెడీ ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ 2029లో ముఖ్యమంత్రి చేస్తాడట. ఎదవ, ఒక ఎదవ. బీ కేర్ఫుల్, మైండ్ యువర్ లాంగ్వేజ్. డియర్ పవన్ కళ్యాణ్, ఐ లవ్ యూ యాజ్ అ లిటిల్ బ్రదర్. I blessed you. I laid hands and prayed for you at your home. But don't speak whatever you want to speak. Little English that you know. Please mind your language. Understand what you are speaking. Close your eyes for 11 days. Pray to unite Christian, Hindu, Muslims. Dividing is very easy. Uniting is very difficult. Twin towers were destroyed in the matter of minutes in the US. Worth billions of dollars. To build those twin towers, it took years. అర్థం చేసుకో. శాంతిని ప్రమోట్ చేద్దాం, యుద్ధాల్ని ఆపుదాం. నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి 17 దేశాలు, 18 ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేశారు. యుద్ధాలు వద్దు, శాంతి కావాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుడు క్షమించడు, నేను క్షమించను. అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను బిల్లు ప్రిపేర్ చేశాను. రేపు మీరు న్యూస్ వింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసిద్ధి చెందిన తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలంటే సీబీఐతో గానీ సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపించాలని కాకినాడ మాజీ ఎంపీ వంగగీత డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ సరైన సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్న తీరు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు తీవ్ర ఆందోళన చెందడమే కాకుండా సమాజానికి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఆలయ నిర్వహణను ప్రత్యేక బోర్డు, కమిటీలు పర్యవేక్షిస్తాయని, రాజకీయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్పై నిందలు వేసేందుకే ఈ అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తిరుపతి లడ్డు గురించి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. సాధారణంగా ఎవరైనా ఒకటి ఆరోపణలు చాలా రకాలు చేయొచ్చు, చాలా రకాల రాజకీయంగా ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు రాజకీయ పరమైనవి గానీ లేకపోతే వ్యక్తిగత పరమైన ఇంకొకటి అయితే పర్వాలేదు. ఈ ఆరోపణ అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచ ప్రసిద్ధి చెందిన, అందరి సెంటిమెంట్ కి సంబంధించిన ఒక తిరుపతి మహాపుణ్యక్షేత్రమైన తిరుపతికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టేటప్పుడు తప్పు జరిగితే శిక్షించడంలో గానీ, తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవడం గానీ ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ సరైన సాక్ష్యాలు లేకుండా
లేకుండా, సరైన వివరణ లేకుండా, సరైన పద్ధతిలో కాకుండా ఒక ఇష్యూని బయటికి వదలటం అనేది తప్పుడు సంకేతాలు వెళ్తే చాలా మంది మనసులు చాలా నొచ్చుకున్నాయి. కాబట్టి ఇప్పటికే జగన్ గారు పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది. చాలా మంది మాజీ మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది. మేము ఎందుకు అంటున్నామంటే ఇది ఎవరో ఒకళ్ళు ఆరోపణ చేస్తే కదా. తిరుపతి అనేది ప్రత్యేక ప్రతిపత్తి, దానికి ఒక కమిటీ, దానికి ఒక టీటీడీ బోర్డు ఉంది. ఆ బోర్డుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆ బోర్డులో పర్చేస్ కమిటీ ఉంటది. తిరుపతికి సంబంధించిన బోర్డు మెంబర్లు ఎవరు మాట్లాడలేదు. అప్పుడున్న బోర్డు మెంబర్లు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాజకీయంగా జగన్ గారిని తక్కువ చేయాలని, జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము. అందుకే ఇది తప్పు. అందుకే ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, తప్పుంటే మమ్మల్ని శిక్షించండి. ఒకవేళ ఏదన్నా జరిగి బోర్డు ద్వారా జరిగినా బోర్డు నా హయాంలో జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కాబట్టి నిజానిజాలు ఇప్పటికైనా తేలాలి. ఆ వెంకటేశ్వర స్వామి తేల్చడం అని దేవుడి మీద వదిలేయడం కాదు, ఖచ్చితంగా చేయాలి. ఏదో నామకహ కమిటీలు వేసి కాదు, నిజంగా సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐ ఎంక్వైరీ గానీ వేసి నిజానిజాలు తేల్చాలనే మేము ప్రజల తరపున, భక్తుల తరపున, హిందువుల తరపున, వెంకటేశ్వర స్వామిని నమ్మే వాళ్ళ తరపున మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి. ముందు వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు, నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఎందుకెళ్ళా దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుణ్ణి 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను. అది ఆయన చేతల్లో, మాటల్లో, పనిలో చేసి చూపిస్తారు. పేదవాడిని దగ్గరకు తీసుకునే వ్యక్తి ఎవడైతే మానవ సేవే మాధవ సేవ అని భావించిన దేవుడు నిజంగా నమ్ముతున్నారా? ఎందుకు చేస్తారు? ఒక దగ్గర అపవిత్ర ఎందుకు చేస్తారు? కొంతమంది ఏం చెప్తున్నారు, మరి జూలైలో జరిగింది కదా, మీ ప్రభుత్వానికి సంబంధం, మా ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం ఉంది, టీటీడీ వేరు మేము వేరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిపేస్తున్నారు, వాళ్ళు చెప్తే వేరు అంటున్నారు. అందుకని దీన్ని ఎక్కువగా మాట్లాడటం కూడా అనవసరం. ఒకటి నిజానిజాలు తేల్చండి. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీరున్నారు, కూటమి ప్రభుత్వం, 3 పార్టీల ప్రభుత్వం, ముగ్గురు కలిసి తేల్చండి నిజానిజాలు. ఆరోపణలు చేసి మచ్చగొడ తీసి మోతేసి నువ్వు తుడుచుకో అన్నట్టుగా ఉంది. ఇది తప్పు. ఇది సిట్ ఎందుకు కరెక్ట్ అవుతుంది? సిట్ ఎందుకు? నీకు కావాల్సిన మనిషిని నువ్వు, నేను కావాల్సిన మనిషిని నేనే వేసుకుంటే ఎలాగా? నిజానిజాలు తేలా, నిష్పక్షపాతమైన కమిటీ ఉండాలి. అంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి, లేదా సిట్టింగ్ జడ్జితో పెట్టండి, నిజానిజాలు తేల్చండి. దేవుడితో, తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆటలొద్దు. విశాఖ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం బలహీనపడినప్పటికీ నగరంలో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తీరం వెంబడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలియజేసింది. ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది. మరో 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సౌత్ ఛత్తీస్గఢ్లో ఏర్పడి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు ప్రస్తుతం అవి నార్త్ మధ్య మహారాష్ట్ర అండ్ దాని దగ్గరలో ప్రస్తుతం అయితే ఉన్నాయి. ట్రఫ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ నార్త్ మధ్య మహారాష్ట్ర నుంచి బంగ్లాదేశ్ వరకు కూడా అక్రాస్ జార్ఖండ్ అండ్ గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్. అలాగే మాన్సూన్ కండిషన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావం చేత రాష్ట్రంలో అయితే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 24 hours చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ చూస్తే తీరం మట్టికి బలమైన ఎదురుగాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల కూడా కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరంబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. లాస్ట్ 24 hours వరకు కూడా చూసినా కూడా ఒక మాస్టర్ వర్షాలు అక్కడక్కడ కోస్తా జిల్లాలో నమోదవడం జరిగింది. 1 to 3 centimeters వరకు మ్యాక్సిమం రైన్ఫాల్ రికార్డ్ అయింది లాస్ట్ 24 hours. లాస్ట్ 24 hours చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడక్కడ మ్యాక్సిమం ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోను మ్యాక్సిమం 3 centimeters అయితే వర్షం అయితే గుంటూరు జిల్లాలో కెనాల్లో 3 centimeters, అలాగే కృష్ణా జిల్లాలో అవనగడ్డలో కూడా 3 centimeters, విశాఖపట్నంలో ఇక్కడ కూడా 3 centimeters వర్షపాతం నమోదైంది. మ్యాక్సిమం 3 centimeters అత్యధికంగా నమోదైంది. అక్కడక్కడ అది కూడా అక్కడక్కడ నమోదవడం జరిగింది లాస్ట్ 3 days. ఎందుకంటే ఆల్రెడీ 2 days బ్యాక్ ఏర్పడినటువంటి అల్పపీడనం అది బలహీనపడి ప్రస్తుతం మనకి ఉపరితల ఆవర్తనాలు మాత్రమే కనిపిస్తుంది. అవి కూడా మన ఆంధ్ర తీరం నుంచి క్రమేపీ దే ఆర్ మూవింగ్ వెస్ట్వర్డ్. నిన్నైతే ఛత్తీస్గఢ్ చూసాం, క్రమేపీ విదర్భ, నెక్స్ట్ మధ్య మహారాష్ట్ర అటువైపు వెళ్ళాలి. దాని ప్రభావం క్రమేపీ మనకి దాని వల్ల వచ్చేటువంటి వర్ష ప్రభావం క్రమేపీ తగ్గిపోతుంది.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.